గతంలో తప్పు అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశం ఇస్తే చాలు వెంటనే పని చేయడానికి రెడీగా ఉండేవారు. అది తప్పైనా సరే ఎన్నో తప్పులు చేశారు అట్లా అధికారులు. ఇవాళ అవసరం కోసం, ప్రజల అవసరార్థం కోసం అత్యవసరమైన నిధుల విషయంలో కూడా జాప్యం చేస్తున్నారు, తాత్సారం చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినా కూడా ఈ రకంగా ఎందుకు అధికారులు అలా వ్యవహరించారనేది, అంటే భయం లేకుండా ఉన్నారనా, అంటే ఏం చేస్తారులే అని అనుకుంటున్నారా, లేదంటే ఎవరో ఇదంతా చేపిస్తున్నారా వారితో అనే ఒక ప్రశ్న ఉంటుంది కదా. ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నారు భయం అన్నా ఉండాలా, భక్తి అన్నా ఉండాలా. ప్రజలంటే భయం ఉండాలా, దేవుడి పైన అయినా అంతే, లేకపోతే ప్రభుత్వం పైన అయినా అంతే, మన సుపీరియర్ పైన మనకు ఉండాల్సిందేంటి, ఒక భక్తి ఉండాలి, ఒక భయం ఉండాలి. మనం చేసే కంపెనీ పైన, మనం చేసే వ్యవస్థ పైన, ఈ సమాజం పైన ఒక గౌరవం, ఒక విశ్వాసం, భయం, భక్తి ఇవి లేకపోవటమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి. ఎందుకంటే కొంతమంది అధికారులు కొరకరాని కొయ్యల్లాగా మారారా. ఇప్పుడు యాక్చువల్గా 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, ఇప్పుడు ఆ ప్రజలు విధ్వంసానికి అడ్డుకట్ట వేశారు. కానీ ఆ విధ్వంసం యొక్క ఇంకా ప్రకంపనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా? ఎందుకంటే ఒక శాఖ కాదు, అనేక శాఖల్లో. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రస్తుత ఈ ఆర్థిక శాఖ ఏది, ఇవాళ గతంలో డూడు బసవన్నలంతా ఇప్పుడు చంద్రబాబుకి పోట్ల గిత్తలు అవుతున్నారా? జగన్ డూడు బసవన్నలు చంద్రబాబుకి పోట్ల గిత్తలా అని అర్థం కావట్లా. ఎందుకంటే ఆ 5 ఏళ్ళు జగన్ చెప్పిన ప్రతిదానికి డూడు బసవన్నలాగా తలాడిచ్చారు. ఇప్పుడు ఐఏఎస్లు అయ్యారనే కదా. అవును, పెద్ద చెడ్డ పేరు, అసలు వ్యవస్థకే చెడ్డ పేరు. అసలు ఐఏఎస్ అనే 3 అక్షరాలు తల వంచుకున్న పరిస్థితుల్లో ఇవాళ డిప్యుటేషన్ మీద అధికారుల్ని డంప్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ అవినీతి అధికారులు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళ యొక్క అవినీతి కుంభకోణాలకు వాళ్ళైతే ఫిట్ అని సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నట్టుగా మనకు కనపడుతోంది. ఒక వెంకటరెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, ఇప్పుడు ఇతను కూడా ఎవరు ఈ ఫైనాన్స్లో ఇవాళ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఆర్థిక సంస్కరణల గురించి మనం మాట్లాడతాం. అవును, ఎన్నికల సంస్కరణలు, లేకపోతే ఈ సంక్షేమంలో సంస్కరణలు, విప్లవాత్మక సంస్కరణలు అనేకం మనం వేసాం. పారిశ్రామిక సంస్కరణల దగ్గర నుంచి తీసుకుంటూ వస్తే మార్పు దిశగా సమాజం ప్రయాణిస్తున్నప్పుడు ఆ మార్పుని వీళ్ళు ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నారు? సిఎంఎఫ్ఎస్ మనకు తెలుసు ఏంటి, కంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వచ్చాయి 2018లో. నాకు తెలిసి చంద్రబాబే దీన్ని తీసుకొచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంస్కరణలలో కంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ. ఫిఫో అనేది ఒకటి వచ్చింది. ఫిఫో అంటే మనం ఏమంటాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మొదట వచ్చిన అప్లికేషన్ని మొదట క్లియర్ చేయాలి. ఇది ఎవరు, అది మామూలు అన్నిటిలోనూ జరిగేదే, ఒక దీనిలోనే అని కాదు. ఇప్పుడు నా బిల్లులు క్లియర్ చేయమని నేను అడుగుతాను, నేను పని పూర్తి చేసి ఉంటాను, ఆ బిల్లుకు సంబంధించి అన్నీ ప్రొడ్యూస్ చేశాను. నాకు తర్వాత చేసిన పనులకు నా తర్వాత వచ్చినటువంటి వాళ్ళ బిల్లులు క్లియర్ చేసి నా బిల్లులు క్లియర్ చేయకపోవటం ఏంటి?